తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంలో రెవెన్యూ శాఖ బలోపేతం అవుతుందని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి అన్నారు. నూతన చట్టంతో త్వరలోని భూ సమస్యలకు క్షేత్రస్థాయిలోని పరిష్కారం దొరుకుతుందన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణగా మార్చేందుకు రెవెన్యూ ఉద్యోగులు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ములుగు జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టంతో రెవెన్యూ శాఖతో పాటు రెవెన్యూ సేవలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. గ్రామ స్థాయిలోని రెవెన్యూ సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం 10,954 మంది గ్రామ పాలన అధికారులను ఆప్షన్ల ద్వారా నియామకం చేస్తుందన్నారు. ప్రభుత్వ సహకారంతో తక్కువ సమయంలోనే ఎక్కువ విజయాలు సాధించామని, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను సాధించామన్నారు. త్వరలోనే అమల్లోకి రాబోతున్న భూభారతి చట్టంలో తహసీల్దార్లకు, ఆర్డీఓలకు, జేఏసీలకు అధికారులు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగ జేఏసీ నాయకులను గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈనాటి ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన రాష్ట్ర నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వరంగల్ రెవెన్యూ ఉద్యోగులు, నా సోదరులు సోదరీమణులందరికీ కూడా పేరు పేరున వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, వేదిక ముందున్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముందుగా క్షమించండి, ఎందుకంటే ములుగు జిల్లాకి మమ్మల్ని పంపించిన చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేసిండ్రు, వరంగల్ హన్మకొండలో ఏర్పాటు చేస్తే సరిపోయేదే కదా అని. కానీ ఇబ్బంది పెట్టినందుకు క్షమిస్తూ, మీరు క్షమించాల్సిందిగా కోరుతూ, ముందుగా ఇక్కడ సమ్మక్క సారక్క ఆశీస్సులు తీసుకొని రెవెన్యూ ఉద్యోగులం, రెవెన్యూ పూర్వానుభవం తీసుకురావడానికి మనం మొక్కుకున్న మొక్కులే ఇక్కడ ఈ ఏదైతే మనం చెప్పుకుంటున్న కార్యక్రమానికి విజయవంతం చేసిందని కూడా పేరు చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తమ్ముడు చెప్పారు, వరంగల్ అంటేనే కాకతీయ గడ్డ, రుద్రమాదేవి పురుడు పోసుకున్న ఈ భూమిని నమ్ముకున్న వాళ్ళం ఖచ్చితంగా ఏది అనుకుంటే అది సాధ్యం చేయగలమని ప్రతి ఒక్కరు చెప్పారు. అదే విధంగా అది చేసి చూపించినాం కాబట్టి, ఈ చేసి చూపించడానికి మీరందరూ అనుకున్నట్టు నేను ఒక్కడితో కాలేదు, నా ఒక్కరితో కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో సాధ్యమైందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. ముందుగా చెప్పాల్సింది నాకు కాదు, ధన్యవాదాలు నాకు కాదు చెప్పాల్సింది, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎంత శరవేగంగా రెవెన్యూని గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో దాదాపుగా 14 నెలలు 15 నెలలైన ప్రభుత్వంలో రెవెన్యూలో మార్పులు శరవేగంగా చూసిన, ఏర్పాటు చేసిన గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారికి చెప్పాలి, అదే విధంగా మన రెవెన్యూ మంత్రి గారికి చెప్పాలి. ఇంత స్పీడ్ నిర్ణయాన్ని తీసుకుంటున్న సందర్భంలో మనం ఒక పాత్ర పోషించినాం. ఆ పాత్రను మీకు ఉండొచ్చు ఒక పెద్దన్నగా, అయినా కూడా ఈ ప్రభుత్వమే లేకుంటే మనం ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేసుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే రెవెన్యూ ఉద్యోగులు గుర్తించారు. రెవెన్యూ ఉద్యోగులు అంటే ఏది కూడా వాళ్ళ కల్మషం లేకుండా పని చేయగలరు, ఏ కష్టాలు వచ్చినా పని చేయగలరు, ఏ ఆపద వచ్చినా రైతులు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉండగలరు అని గుర్తించారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక భూభారత చట్టం కావచ్చు, ఈ రోజు ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి కావచ్చు, అదేవిధంగా అధికారాల వికేంద్రీకరణ కావచ్చు, మనం పొందుతున్న ప్రమోషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం నుంచి మనం అందుతున్నాయి, భవిష్యత్తులో కూడా ఇంకా అందబోతాయి. ఎందుకంటే మీరు చూసిరు, ఇందాక మిత్రులు చెప్తున్నారు, ఒక మిత్రుడు మన మిత్రుడు ఉపేందర్ చెప్తూ, గతంలో రెవెన్యూ ఉద్యోగులు విఆర్ఏలను తీసేస్తున్న సందర్భంలో వారి మీద మంట మచ్చ మీకు తెలుసు. ఒక మచ్చతోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖల నుంచి తీసేయడం జరిగింది. ఆ మచ్చలో భాగంగా మనం తిరిగి
ఆత్మాభిమానాన్ని కోరుకున్నాం కాబట్టి తిరిగి ఈ శాఖలోకి మనం అక్కడ ఏం జరగకుండా ఇక్కడికి తిరిగి వస్తున్నామంటేనే మన ఆత్మాభిమానాన్ని ఎంతవరకు మనం లెక్కేసుకోవచ్చో చూడొచ్చు. ఎందుకంటే ఒక రెవెన్యూ ఉద్యోగిగా, ఒక కుటుంబ సభ్యుడిగా చాలా అవమానాలు పడ్డాం. అవమానాలను చాలా సందర్భాలు చర్చించుకున్నాం. కానీ ఆ అవమానాలన్నీ దిగమింగుకొని ఈ రోజు ఈ ప్రభుత్వం మనకు అవకాశం కల్పిస్తుంది. ఈ అవకాశం 11,000 కాదు, యావత్తు 30,000 మంది రెవెన్యూ ఉద్యోగుల యొక్క బాసటగా పూర్వ వైభవం రెవెన్యూ శాఖకి తిరిగి వస్తున్న సందర్భం ఇది. అందుకోసమే ఈ గడ్డ మీద, అందుకోసమే ఈ మురుగ గడ్డ మీద ఈ సమ్మక్క సారక ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖకు తిరిగి పూర్వవైభవం వస్తుంది అని మనం దర్శనం కాబట్టి కష్టిక తల్లికి మనం ఖచ్చితంగా రుణపడి ఉన్నాం. రుణపడి ఉన్నాం కాబట్టి ఈ జిల్లాలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ నిలబడ్డ మనం అందరం కూడా నేనొక్కడే సాధించానని మీరందరూ చెప్తున్నారు. కానీ నా ఒక్కరితో కాదు, మీరందరూ అభిమానం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమతోనే సాధించగలం. ఏ ఒక్కటైనా కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్ నుంచి పెట్టుకుంటే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్కరికి నేను ఉంటా, ఒక పెద్దన్నగా ఉంటా అనే ఒక ధైర్యం మీలో ఉంది కాబట్టి ఇంత దూరం మీరు ఇక్కడికి వచ్చింది. ఏ రోజైనా నేను ఎప్పుడున్నా, ఏ కష్టాలున్నా, ఏ ఇబ్బందులున్నా కూడా ఎప్పుడు కూడా నేను ముందు భయపడని కూడా. ఎందుకంటే మీకోసం, మీరు ఇస్తున్న అభిమానం కోసం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాల్ని మీరు నేను చెప్పగానే, పిలిపించగానే మీరు అందరూ వస్తున్నారు. ఇక్కడ కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాం కాబట్టి సమయం అయిపోయింది. తమ్ముళ్ళందరూ అద్భుతంగా మాట్లాడారు. ఇక్కడ వారి యొక్క అద్భుతమైన ఉపన్యాసాలతో మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. ఇంత అద్భుతమైన నాయకులు తయారు చేసినందుకు, ఇంత అద్భుతమైన నాయకులు వేదిక మీద ఉన్నందుకు, భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నాయకులు తయారు చేసే బాధ్యత నాది. రెవెన్యూ ఉద్యోగులు నాయకులు కాదు, చట్ట సభల్లో కూడా నాయకులు ఉంటారు. ఖచ్చితంగా రెవెన్యూకి ఆ గుర్తింపు రావాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి ఒక నాయకుడిగా నాయకులు తయారు చేయగలగాలి, ఒక బాధ్యతగా తయారు చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్నా. ఎక్కడా కూడా వెనుదిరగలే. నేను చెప్పిన, నాతో పాటు నడిచిన ఉపేందర్ రావు చెప్పేవాడిని, ప్రతిసారి టెంట్ లో కూర్చున్నా, ప్రెస్ క్లబ్ లో మాట్లాడినా, మీరు తప్పనిసరిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరిగి వస్తారు. ఇది చెప్పింది 4.5 సంవత్సరాల క్రితం. మీరు యూట్యూబ్ లో కొట్టండి, తెలుస్తుంది. అదే జరిగింది ఎందుకు? ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మిమ్మల్ని కోరేది ఒకటే, నా నుంచి ఒక విన్నపం. తిరిగి రెవెన్యూ శాఖలకు వస్తున్నారు. చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. మాకు పరీక్షలు ఒక సందర్భం, మాకు డిగ్రీ అయితేనే అని ఒక సందర్భం ఇంటర్ అయితేనే ఒక సందర్భం అని నేను చెప్పిన ప్రతి సందర్భంలో మీరెవరు ధైర్యపడకండి. ప్రతి ఒక్కరికి భరోసా, ప్రతి ఒక్కళ్ళ వరకు వచ్చే ప్రయత్నం నాది, ప్రయత్నం ఉంటుందని చెప్తున్నా. మీ అందరి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. అది అందరూ కూడా ప్రతి ఒక్కరు రెవెన్యూ శాఖలకు తిరిగి వస్తారు. అదే విధంగా వీఆర్ఏలు కావచ్చు, వారికి ఉన్న సమస్యలు కావచ్చు, 61 సంవత్సరాల తర్వాత ఉన్నోళ్ళు కావచ్చు, తర్వాత కారుణ్య నియామకాలు కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్లకి వారి యొక్క జీతభత్యాలు కావచ్చు. ఈ రోజు వస్తుంటే తమ్ముళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీగా లాస్ట్కి వచ్చింది, మా జీతాలన్నీ కూడా ఆగమైతేమని చెప్పినా. నేను ఇమీడియట్ గా అక్కడ ఉన్న ట్రెజరీ డిటిఓతో మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఏ అధైర్యపడాల్సిన అవసరం లేదు, 9 నెలల జీతాలను ఏపించడం జరిగింది. భవిష్యత్తులో కూడా వారి యొక్క ఉద్యోగ భద్రతతో పాటు వారికి నెల జీతాలు వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత మాకుంది. ఖచ్చితంగా చేయగలమని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అంతేకాదు, ఇక్కడ ఎఫ్పిఎస్ పిల్లలు కావచ్చు, వారికి నెల రెగ్యులర్ గా జీతాలు వచ్చేట్టు చేసినాను. ఇంకా జీతాలు పెరిగే అవకాశం అవుట్సోర్సింగ్ పిల్లలకు చేయాలి. ఎందుకంటే మనం అందరం ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా కూడా వారి యొక్క సేవల్ని మనం వినియోగించుకుంటున్నాం. వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా భవిష్యత్తులో అవకాశాలు, మంచి అవకాశాలు వచ్చేటట్టు మనం చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి సభాముఖంగా తెలియజేస్తున్నా, మా టీం అందరికీ కూడా చెప్తున్నా, ఎవరికి ఏ ఆపద వచ్చినా మేమున్నామనే ఒక భరోసా ఇవ్వండి, ఒక బాధ్యత ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళకి మనం వెన్నంట ఉంటారు, వాళ్ళకి మనం అంటే ధైర్యం వస్తుంది కాబట్టి తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇకపోతే మిగతా పిల్లలు, వీఆర్ఏలకు సంబంధించిన పిల్లలు కూడా ఈరోజు
అక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు 61 సంవత్సరాలు నిండిన పిల్లలు. అన్నా నువ్వు రావాలి, నువ్వు లేకపోతే మాకు ఇదేంటిదంటే నేను ములుగులో కార్యక్రమం ఉంది, మీకు బాధ్యత మీకు ఖచ్చితంగా మీ వెన్నంటే ఉంటా, మీకు వచ్చే వరకు నా కృషి నా శ్రమ ఖచ్చితంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ శాఖకి మనము ఏదైతే భవిష్యత్తులో అంత ముందు కూడా కోరుకున్నామో, ఏదైతే చెప్పుకుంటున్నామో పైనుంచి కింది దాకా రెవెన్యూ శాఖ అంటేనే ప్రజలకి సర్వీస్ అందించే శాఖ. నేను మొన్న మాట్లాడినా పంచాయతీరాజ్, ఎందుకంటే ప్రతి గ్రామానికి గ్రామ పాలనా అధికారులు వస్తున్నారు, పంచాయత్ సెక్రటరీలు అడుగుతున్నారట, మరి గ్రామ పాలనా శాఖ వాళ్ళకు పోతే ఇక మేమేం చేయాలని. తమ్ముళ్ళు ఎవరి బాధ్యతలు ఎవరి డ్యూటీలు వాళ్ళకు ఉంటాయి. కానీ రెవెన్యూ అంటే ఎవరు? కలెక్టర్. జిల్లాలో కలెక్టర్ అంటే తర్వాత ఎవరు? ఆర్డీఓ. తర్వాత ఎవరు? గ్రామాల్లో ఎవరు ఉండాలి? జీపీఓలు, గ్రామ పాలన అధికారులు. వాళ్ళే కదా అన్ని చేయాల్సింది. అందుకే రెవెన్యూ తీసేసి గ్రామ పాలన అధికారులు పెట్టడం జరిగింది. ఏదేమైనా ఈ రోజు మనం చెప్పుకుంటున్నామంటే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి వచ్చిందంటే, ఏదైనా ఒక భూమికి సమస్య వస్తే ఒక రైతుకి సాయం చేసినప్పుడే మనం ఖచ్చితంగా మనం ఒక గర్వంగా మనం పొగుడుతున్న సేవల్ని గుర్తించేటట్టు ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా ఒక అప్పీల్ చేస్తున్నాం, డిపార్ట్మెంట్ లో మనం ఖచ్చితంగా ఒక బాధ్యతగా ఒక సమస్య వస్తే పరిష్కరించే వ్యక్తిగా గ్రామాలలో ప్రజలు వచ్చినా రైతులు వచ్చినా వాళ్ళందరికీ కూడా మనం ఖచ్చితంగా వెన్నంటే ఉండి భూ సమస్య లేని గ్రామాలని మనం తయారు చేసినప్పుడే ఖచ్చితంగా నిజంగా ఈ భూభారతికి న్యాయం చేసినట్లు అవుతాం. భూభారతి వలన ఈ రెవెన్యూ శాఖకి తిరిగి పూర్వవైభవం వస్తుంది, మీరు గుర్తించాలి. ఎందుకంటే గతంలో ఇందాక రామరెడ్డి అన్నాడు, ఒక చట్టాలు మార్పు వచ్చినప్పుడు శాఖ బలోపేతం కావాలి కానీ బలహీనంగా కాకూడదు అని. అది తెలిసి తెలియక చేసి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళా తిరిగి మనం ఏదైతే భూభారతి రూపంలో వస్తుందో ఈ శాఖని బలిష్టంగా చేయడానికి ఒక అవకాశం దొరికింది. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చూసుకొని భవిష్యత్తులో ప్రమోషన్లు కావచ్చు, టాప్ టు బాటం మీకు తెలియకపోవచ్చు, అద్భుతమైన మీకు తెలియకుండా ఇక్కడ తమ్ముళ్ళు ఉంటారు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, అదే సీనియర్ అసిస్టెంట్ కావచ్చు, డీటీ కావచ్చు. వారందరికీ ప్రతి ఒక్కరు కోరుకునేది ఒక నెక్స్ట్ ప్రమోషన్ కావాలి. ఆ ప్రమోషన్ రావాలంటే పైన వాళ్ళందరూ కూడా చూస్తే తమ్ముళ్ళు చాలా ఏజ్ లో చాలా చిన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పైకి పంపించాలంటే ప్రమోషన్ లో ఎక్కువ పోస్టులు ఉండవు. అది చూసి గుర్తించరు కాబట్టి భారతదేశంలో లేనిది, రెవెన్యూ శాఖలో లేనిది సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా క్రియేట్ చేయబడ్డది. అది ఓన్లీ ఆ ఘనత మన టీంకే దక్కిందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అది ముందుకు పోతేనే, ఈ పిరమిడ్ ముందుకు పోతేనే కింద వరకు ఖాళీ అవుతాయి. ఖాళీ అయినప్పుడే అందరికి ప్రమోషన్ ఛానల్ వస్తుంది, అందరికి ప్రమోషన్లు వస్తాయి. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వరంగల్ జిల్లాలో కొంతమంది మిత్రులకు ఇబ్బందులు ఉన్నాయి, 317 లో కావచ్చు, సీనియారిటీలో కావచ్చు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి ఒకటిగా. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఇందాక చెప్తున్నాడు భాస్కర్, ఇక్కడ రెవెన్యూ శాఖలో అడ్వైజర్ గా రెవెన్యూ ఖచ్చితంగా లీగల్ ఉండాలని. ఎస్, మీరు చెప్పినాం కాబట్టి అది ఒక క్రియేట్ కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత రెవెన్యూ శాఖలో ఒక రెవెన్యూ లీగల్ అడ్వైజర్ అంటూ లేదు. దాన్ని క్రియేట్ చేయబడని, దానికి ఖచ్చితంగా లీగల్ గా మన రెవెన్యూ వాళ్ళని కూడా ఉండబోతున్నారని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు మన మిత్రులందరికీ ఇంత దూరం వచ్చిన అందరి మిత్రులందరికీ, వరంగల్ జిల్లా వాసులందరికీ కూడా వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా నేరుగా కానీ నా మిత్రులు కానీ మీరు వస్తే ఏ రోజైనా 24/7 ఏ రోజైనా మీకు అందుబాటులో ఉండడానికి CCL అందుబాటులో ఉన్నా, ఏ సమస్య రాని ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తా. ఎవరైనా మనకి అనుకోని తెలివి తక్కువగా మన భయపెట్టినా బెదిరించినా వారి యొక్క అవివేకంగా మన భావించి వాళ్ళ ప్రేమతో అతుక్కోండి. అంతే తప్ప వాళ్ళని మన శత్రువుగా చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా మన సోదరులు, వాళ్ళందరూ కూడా మనతో కలిసి ఉంటారు. కాబట్టి ఎన్నిటిని చెప్పడంతో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ములుగు జిల్లా రాజ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా భాస్కర్ కావచ్చు, వారి మిత్ర బృందం కావచ్చు, తమ్ముళ్ళు నాగేశ్వరరావు, శ్రీనివాస్, అదేవిధంగా ఇక్బాల్, అదేవిధంగా రంజిత్ కుమార్, రేణుక మరియు
అందరూ నాతో పాటు వచ్చిన రాష్ట్ర నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.